మన దేశం మహోన్నత ప్రదేశాలకు ఆలవాలం. ఈ దేశంలోని రాష్ట్రాలలో అద్భుతమైనది రాజస్థాన్. ఇక్కడి పెద్ద జిల్లాల్లో 28,387 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బార్మర్ ఒకటి. రాష్ట్రం పశ్చిమ భాగంలో ఉన్నందున ఇది థార్ ఎడారిలో కొంత భాగాన్ని కలిగి ఉంటుంది. ఇది పశ్చిమాన పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 51 డిగ్రీల వరకు పెరుగుతుంది. శీతాకాలంలో వేడి 0 డిగ్రీల వరకు పడిపోతుంది. ఇంత వైవిధ్యభరితమైన ఈ జిల్లాలో అద్భుతం అనిపించే ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. వీటిలో మొదట చూడాల్సినవి కిరడు దేవాలయాలు. బార్మర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారి సమీపంలో ఉన్న పట్టణంలో కిరాడు దేవాలయాలు అని పిలువబడే 5 దేవాలయాలు ఉన్నాయి. సోలంకి నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలు అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి. 5 దేవాలయాలలో సోమేశ్వరాలయం చాలా విశేషమైనది. ఆ తర్వాత చూడాల్సింది బార్మర్ ఫోర్ట్ అండ్ గర్ దేవాలయం. ఈ నిర్మాణం 1552 ఏడీలో ప్రస్తుతం బార్మర్ నగరంలోని కొండ వద్ద నిర్మించాడు. దీనిని బార్మర్ గర్ అని పిలుస్తారు. 1383 అడుగుల కొండపై 676 అడుగుల ఎత్తులో కోటను నిర్మించారు. బార్మర్ కోట కొండ 2 ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను కలిగి ఉంది. కొండ పైభాగంలో 1383 ఎత్తులో ఉన్న జోగ్మయ దేవి ఆలయం ఉంది. 500 అడుగుల ఎత్తులో నాగ్నేచి మాత ఆలయం ఉంది. 2 ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఉత్సవాలు చేస్తారు. ఆ తర్వాత చూడదగింది శ్రీ నకోడ జైన్ దేవాలయం. 3వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం అనేకసార్లు పునర్నిర్మించబడింది. 13వ శతాబ్దంలో అలం షా ఈ ఆలయాన్ని ఆక్రమించి దోచుకున్నారు. ఆ తర్వాత కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో దాచిన ఈ విగ్రహాన్ని దొంగిలించడంలో విఫలమయ్యారు. 15వ శతాబ్దంలో విగ్రహం తిరిగి తీసుకొచ్చి ఆలయాన్ని పునరుద్ధరించారు. అనంతరం అద్భుత దేవక సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని 12వ లేదా 13వ శతాబ్దంలో నిర్మించారు. బార్మర్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో బార్మర్ జైసల్మేర్ రోడ్డు వెంబడి ఉన్న దేవకా అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో గణేశుడి రాతి శిల్పాలు ఉన్న మరో 2 దేవాలయాల శిథిలాలు కూడా ఉన్నాయి. చివరిగా చూడాల్సిన ప్రదేశం రాణి భటియాని ఆలయం. ఈ ఆలయం జసోల్లో ఉంది. ఆమె మంగనియార్కో దివ్య దర్శనం ఇచ్చినట్లు చెప్పబడినందున మంగనియార్ బాడ్ కమ్యూనిటీ ప్రత్యేకంగా పూజిస్తారు. చాలా మంది ఈ దేవతను మజిసా లేదా తల్లి అని కూడా పిలుస్తారు. ఆమె గౌరవార్థం పాటలు పాడతారు. పురాణాల ప్రకారం ఆమె దేవతగా మారడానికి ముందు స్వరూప అనే రాజపుత్ర యువరాణి. మొత్తానికి ఈ అద్భుత ఆలయాలు అలనాడు ఏ టెక్నిక్ లేకుండా ఇంత గొప్పగా ఎలా కట్టారో నేటికి ఆశ్చర్యమే.